మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. అభివృద్ధి పేరుతో పట్టణాన్ని విధ్వంసం చేస్తున్నారని వ్యాపారస్తులు ఈ రోజు బంద్లో పాల్గొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే వినోద్ అనైతిక ఆలోచనలతో పట్టణం పూర్తి విధ్వంసం అవుతోందని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డు విస్తరణ పనులతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాపారస్తులు వాపోతున్నారు. రోడ్డు వెడల్పు పేరుతో ఉపాధి కోల్పోవడంతో పోషణ భారంగా మారిందని ఆందోళన చేపట్టారు. తమకు ఇప్పటికైనా ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బెల్లంపల్లి పట్టణంలో అభివృద్ధి పేరు మీద స్థానిక శాసనసభ్యులు అధికారులు మరి ఎక్కడికక్కడ రోడ్లు వెడల్పు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ వ్యాపారులను భయభ్రాంతులను చేస్తున్న సందర్భం మనం ఈరోజు చూస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు వ్యాపారులందరూ కూడా మరి బంద్ పాటించి ఈరోజు ఈ చౌరస్తాలో నిరసన తెలుపుతున్నారు. నాకు తెలిసిన ఇన్ని రాజకీయ సంవత్సరాలలో ఎక్కడ కూడా వ్యాపారులు స్వయంగా నిరసన తెలిపినటువంటి సందర్భం ఉండదు. రాజకీయ నాయకులు బంద్ పిలిపిస్తారు, కానీ ఒక వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఈరోజు మరి రోడ్డు మీదకి వచ్చి బంద్ పాటించి నిరసన తెలుపుతున్నారంటే మరి దీన్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో స్థానిక వ్యాపారస్తుల బంద్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. గుడ్ మార్నింగ్ రేవతి. రోడ్డు వెడల్పు ముసుగులో వ్యాపారం చేస్తున్నారని ఈ రోజు వ్యాపారస్తులు బంద్లో పాల్గొంటున్నారు. స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతుంది. రోడ్డు వెడల్పుకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు రోడ్డుపైకి వచ్చి నిరసన చేస్తున్నాయి. బంద్కు వివిధ పార్టీల మద్దతు కూడా తెలిపాయి. ఈ సందర్భంగా పట్టణంలో కూడా ఒక షాపు కూడా ఓపెన్ కాలేదని చెప్పవచ్చు. కిలోమీటర్ ఉన్న రోడ్డు ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేదు. ఒక సిగ్నల్ కూడా లేనటువంటి పట్టణంలో రోడ్డు వెడల్పు అవసరం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే సింగరేణి ఆవిర్భావంతో బెల్లంపల్లి ఏర్పడింది, ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే వినోద్ ఏదైతే ఎమ్మెల్యే అయిన తర్వాతనే మాకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే వినోద్ అనాలోచిత నిర్ణయాల వల్లనే ఇబ్బందులు కలుగుతున్నాయి. రోజుకు మున్సిపల్ అధికారులు వస్తున్నారు, జేసీబీలతో హడావుడి చేస్తున్నారు అని చెప్పి నిన్న రాత్రి జేసీబీలతో కూలగొడుతుండగా ఆ జేసీబీలతో అడ్డం పడుకొని ఆపినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి బెల్లంపల్లిలో వ్యాపారస్తులు రోడ్డుకు ఈడుస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఏదైతే రోడ్డు వెడల్పు పేరుతో 2 నెలల క్రితం ఏదైతే ఉన్నాయో చిరు వ్యాపారస్తులు వాళ్ళు రోడ్ల పడ్డటువంటి పరిస్థితి ఉంది. వారికి ఇప్పటి వరకు ఎక్కడ స్థలాలు కేటాయించలేదు. దాంతో వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికైతే కుటుంబం గడవడమే ఇబ్బందిగా ఉంది. వారికి కూడా వెంటనే ఎక్కడన్నా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలి, వాళ్ళకి స్థలం కేటాయించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే రోడ్డు వెడల్పు అవసరం ఉన్నంత వరకే చేయాలి, ఈ పట్టణంలో అంత పెద్దగా అవసరం లేదని చెప్పి రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. మొత్తానికైతే వినోద్ కొంతమంది వ్యక్తుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు వ్యాపారస్తులు. మొత్తానికైతే ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు మానుకోవాలి, వెంటనే వారికి ప్రత్యామ్నాయంగా చూడాలి. మున్సిపల్ అధికారులతో మాట్లాడి దీన్ని కొంత వాళ్లకు మినహాయింపు కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బెల్లంపల్లి పట్టణము వల్లకాడి చేయకూడదని వాళ్ళు చెప్తున్నారు. తనకైతే వ్యాపారస్తులకు మద్దతుగా ఎమ్మెల్యే వినోద్ నిలవాలని చెప్పి కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెంకట్.